హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు నేను ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ని తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ దానికోసం బాదం, అలాగే గోడంబి అండ్ అంటే క్యాష్యూ, వాల్నట్ కూడా తీసుకున్నాను. అండ్ పిల్లలకు డ్రై ఫ్రూట్స్ అందించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయంట, అండ్ మెదడు అభివృద్ధికి సహాయపడతాయి మరియు ఇతర పోషకాలను అందిస్తాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. రోగనిరోధక శక్తి అంటే మన రెసిస్టెన్స్ పవర్. డ్రై ఫ్రూట్స్లో జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. అంటే మెదడు అభివృద్ధికి కూడా ఇది హెల్ప్ అవుతాయి డ్రై ఫ్రూట్స్. బాదం, వాల్నట్ వంటివి డ్రై ఫ్రూట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఇవి మెదడు పనితీరుకు సహాయపడతాయి. అండ్ ఇందులో పోషకాలు, డ్రై ఫ్రూట్స్లో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ పిల్లలకు తక్షణ శక్తినిస్తాయన్నమాట. అండ్ పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎలా అందించవచ్చు అంటే 8 నుంచి 10 నెలల వయసు గల పిల్లలకు డ్రై ఫ్రూట్స్ పొడిని పాలలో కలిపి ఇవ్వచ్చు. అండ్ 1 సంవత్సరం పైబడిన పిల్లలకు డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇవ్వచ్చు అన్నమాట. పిల్లలకు ఆహారంలో చేర్చడం, డ్రై ఫ్రూట్స్ను గంజి, పాలు, సెర్లాక్ వంటి వాటితో కలిపి కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు పిల్లలకి నచ్చే విధంగా తయారు చేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ పిల్లలకి ఒక ఆరోగ్యమైన చిరుతిండి. అండ్ ఇక్కడ మనము మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాల్సింది ఏంటంటే, డ్రై ఫ్రూట్స్ పిల్లలకు అందించే ముందు డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఈ వీడియోలో ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకున్నాను. అండ్ అలాగే బాదాంని రోస్ట్ చేద్దామని బాదం వేసాను అనమాట. ఫస్ట్ హీట్ అయిన తర్వాత కొంచెం బాదం మాత్రం వేగడానికి టైం పడుతుంది. అలాగే మిగతావి అయితే త్వరగానే వేగిపోతాయి. అండ్ చిన్నపిల్లలకు డ్రై ఫ్రూట్స్ తినిపించడానికి చాలా ఈజీ వే ఏంటంటే, జీడిపప్పు, బాదం, వాల్నట్స్ అండ్ మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేయడం. దీన్ని ఇందాక చెప్పుకున్నట్టు గంజిలో, సెర్లాక్లో కలిపి తినిపించవచ్చు అనమాట పిల్లలకి. అండ్ పిల్లలకి డ్రై ఫ్రూట్స్, నట్స్తో చాట్ కూడా చేయొచ్చు. నేను అది కూడా చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. దీనికోసం అంటే చాట్ ఎలా చేయొచ్చు అంటే, చాట్ చేయడానికి అడిషనల్గా మీరు గుడ్డల్ని యూజ్ చేయాలి, అంటే వేరుశనగ గుళ్ళని యూజ్ చేయాలి. అండ్ అలాగే దాంట్లో అంజూర్ అవి కలపొచ్చు అనమాట. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు పిల్లలకు అని తెలుసుకున్నాం కదా. అంటే దీంట్లో మనకి జింక్ అండ్ మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి శరీరానికి వ్యాధులతో పోరాడడానికి సహాయపడతాయి కదా. అందుకే పిల్లల ఆహారంలో తప్పనిసరిగా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి చేర్చవచ్చు. అండ్ నెక్స్ట్ నేను క్యాష్యూస్ వేసుకున్నాను అనమాట. అండ్ ఈ క్యాష్యూస్ అనేవి మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి పిల్లలకు అనేది ఇప్పుడు చూద్దాము. క్యాష్యూస్ అనేవి అంటే జీడిపప్పు మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయంట ఫ్రెండ్స్. అండ్ ఇది ఎముకలను బలంగా చేస్తుందన్నమాట. అండ్ ఈ క్యాష్యూస్లో విటమిన్ B6, విటమిన్ K, ఫాస్ఫరస్, జింక్ వంటివి శరీరానికి ఆరోగ్యానికి అవసరమైనవి. అండ్ అలాగే మనము రోజు తింటూ ఉంటే గుండె, నరాల, కండరాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. అందుకని చిన్నపిల్లలకి ఇవి తినిపిస్తే చాలా హెల్తీగా తయారవుతారు. అలాగే ఇప్పుడు మనము వాల్నట్స్ గురించి కూడా తెలుసుకుందాము. అండ్ వాల్నట్స్ తినడం వల్ల పిల్లలకి ఏం ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా తెలుసుకుందాము. ఇప్పుడు బాగా వేగాక ఇవి పక్కకు తీసుకున్నాను. అండ్ వాల్నట్స్ వేస్తున్నాను అనమాట. అండ్ వాల్నట్స్లో వచ్చేసి మన బేబీస్కి అంటే మెదడుకి అభివృద్ధికి పనిచేస్తాయి. అండ్ గుండె ఆరోగ్యానికి కూడా పనిచేస్తాయి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయంట ఫ్రెండ్స్. అండ్ వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, విటమిన్స్ అండ్ ఖనిజాలు చాలా ప్లెంటీగా ఉన్నాయన్నమాట. అండ్ వాల్నట్స్ని శిశువుల ఆహారంలో చేర్చడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మరియు పెరుగుదలకు అవి మెరుగుపడతాయి అన్నమాట. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఇవి బాగా హెల్తీగా చేస్తాయని చెప్పుకున్నాం కదా. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా వాల్నట్స్ దోహదపడతాయి. అండ్ నిద్రపోవడానికి బాగా నిద్ర పట్టాలంటే కూడా పిల్లలకు ఇది వాల్నట్స్ హెల్ప్ అవుతాయంట ఫ్రెండ్స్. అలాగే చర్మం పొడిబారకుండా కూడా చూస్తాయన్నమాట.
అందుకని చెప్పి వాల్నట్స్ని కూడా మీరు మీ పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ ఫైనల్గా తీసేసి పక్కకు పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.